Welcome to the PowerPoint presentation. ప్రస్తుతం మనం భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలను గురించి చర్చించుకుంటున్నాం. ఇంతకుముందు క్లాస్లో మనం కొన్ని రాజ్యాంగ లక్షణాలను చర్చించుకోవటం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి లక్షణాలను గురించి చూద్దాం. భారత రాజ్యాంగ లౌకిక విధానాన్ని అనుసరించింది. లౌకిక విధానం అంటే ఏ మతంతోనూ సంబంధం లేకుండా నాస్తికత్వంగా ఉండటం ఒకటి, ప్రభుత్వానికి మతంతో సంబంధం ఉంటుంది, ప్రజలకు ఏ మతంతోనూ సంబంధం లేకపోవటం మరొకటి. మూడవది, మతంతో ప్రజలకు సంబంధం ఉంటుంది, ప్రభుత్వం ఏ మతంతోనూ సంబంధం లేకపోవటం. అంటే ప్రభుత్వ కార్యకలాపాలు మత ప్రమేయం మీద ఆధారపడకుండా అందరికీ సమానంగా వర్తిస్తాయి. సాధారణంగా మనకు లౌకిక అంటే ఈ మూడు విధాలైనటువంటి అర్థాలు కనిపిస్తాయి. మన రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగంలో ఈ లౌకిక అనే పదాన్ని ప్రారంభంలో చేర్చలేదు. ఆ తరువాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత ప్రభుత్వం 1976లో రెండు పదాలను రాజ్యాంగంలో చేర్చింది. ఒకటి సెక్యులర్, ఇంకొకటి సోషలిస్ట్. ప్రభుత్వంతో ఏ మతానికి సంబంధం లేకుండా, ప్రభుత్వం మత సంబంధమైన వ్యవహారాలలో పాల్గొనకుండా, ప్రజలు మత కార్యకలాపాలలో పాల్గొనటం, ఈ అర్థాన్ని భారత రాజ్యాంగం అంగీకరించింది. అంటే ప్రజలకు మతంతో సంబంధం ఉంటుంది, మత కార్యకలాపాలు నిర్వహించుకుంటారు, తమకు నచ్చిన మతాన్ని పాటించటానికి, ప్రచారం చేసుకోవటానికి ప్రజలకు హక్కు ఉంది. ప్రభుత్వం మాత్రం మత వివక్షత మీద ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించదు. అంటే ప్రభుత్వానికి ఎటువంటి మతంతోనూ సంబంధం ఉండదు. ఈ ఉద్దేశంతోనే రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాన్ని చేరుస్తూ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్గా ప్రవేశికను సవరించటం జరిగింది. ఒక మతంతో సంబంధం ఉన్నటువంటి రాజ్యంలాగా కాకుండా అన్ని మతాలను సమానంగా చూసేటటువంటి లౌకిక దృక్పథం కలిగినటువంటి దేశంగా భారతదేశం ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. భారతదేశంతో పాటు విడిపోయినటువంటి, స్వాతంత్రం పొందినటువంటి పాకిస్తాన్ ముస్లిం మత దేశంగా ఏర్పడింది. భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులైనప్పటికీ కూడాను పాకిస్తాన్కి వెళ్లకుండా మిగిలినటువంటి ముస్లింలు కూడాను ఇండియాలో ఉన్నారు. కాబట్టి
మతవాద దేశంగా ముద్రపడకూడదన్న ఉద్దేశ్యంతో లౌకిక దృక్పథం కలిగినటువంటి దేశంగా భారతదేశం ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అనేటటువంటి పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. స్త్రీ పురుష కుల మత విశ్వాస ప్రాతిపదికగా ఎలాంటి విచక్షణ చూపకుండా చట్టం ముందు పౌరులందరూ సమానమే, ప్రతి పౌరుడు తనకిష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. మత సహనం పాటించబడుతుంది. రాజ్యానికి ఏ అధికార మతం అంటూ ఉండదు. చట్టం ముందు పౌరులందరూ సమానమే. కనుక అట్లాంటి మత సంబంధమైనటువంటి వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యాన్ని నివారించడం కోసం, మత వ్యవహారాలలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛను అందించటం కోసం భారత రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యాంగంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సో భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. ఇక భారత రాజ్యాంగంలోని మరొక ముఖ్య లక్షణం సార్వజనీన వయోజన ఓటు హక్కు. భారతదేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు వయస్సు ప్రాతిపదిక మీద ఇవ్వబడుతుంది. సో భారతదేశంలో వయోజన ఓటింగ్ హక్కును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ వయోజన ఓటింగ్ హక్కు ద్వారా 21 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి పౌరుడు మత, కుల, వర్గ, ప్రాంత విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు వేసేటటువంటి అవకాశం కల్పించబడింది. 1935 చట్ట ప్రకారం మొత్తం జనాభాలో కేవలం 14% మందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించి 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి భారతీయుడికి కూడాను ఓటు హక్కు కల్పించటం జరిగింది. మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి ఓటర్లు కేవలం 173 మిలియన్లు మాత్రమే. 6వ లోక్సభ ఎన్నికలు 1977లో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి ఓటర్ల సంఖ్య 322 మిలియన్లకు పెరిగింది. 7వ లోక్సభ ఎన్నికలు 1980లో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 349 మిలియన్లుగా నమోదైంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 326 ఆర్టికల్ వయోజన ఓటు హక్కు గురించి వివరిస్తోంది. వయోజన ఓటు హక్కు గురించి వివరిస్తూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడినటువంటి మాటలు, The Assembly has adopted the principle of adult franchise with an abundant faith in the common man and the ultimate success of democratic rule, and in the full belief that the introduction of democratic government on the basis of adult suffrage will bring
enlightenment and promote the well-being, the standard of life, the comfort and the decent living of the common man అని వయోజన ఓటు హక్కును ప్రశంసించటం జరిగింది. సో భారతదేశంలో 18 సంవత్సరాలు వయసు నిండినటువంటి ప్రజలందరికీ కూడాను ఓటు హక్కు కల్పించడం అనేది జరిగింది. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరొక లక్షణం సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. సాధారణంగా సమాఖ్య రాజ్యాంగాలలో మనకు ద్వంద్వ పౌరసత్వం కనిపిస్తుంది. సమాఖ్యలో కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయి కాబట్టి ప్రజలకు కూడాను 2 విధాలైనటువంటి పౌరసత్వాలు అనేవి లభిస్తాయి. ఉదాహరణకు అమెరికన్ రాజ్యాంగంలో ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ప్రసాదించబడింది. అంటే ముందు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పౌరసత్వం లభిస్తుంది, తరువాత కేంద్ర స్థాయిలో కేంద్ర పౌరసత్వం లభిస్తుంది. అమెరికా నుంచి ఎవరైనా ఇండియాకు వచ్చారనుకోండి, ఎక్కడి నుంచి వచ్చావు అంటే ముందు రాష్ట్రం పేరు చెప్తాడు. అది ఎక్కడుంది అని అడిగితే అప్పుడు అమెరికా పేరు చెప్తారు. ఎందుకంటే ముందు రాష్ట్ర పౌరసత్వం వస్తుంది వాళ్ళకు, ఆ తరువాతే దేశ పౌరసత్వం వస్తుంది. కానీ భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది. భారతదేశం నుంచి ఎవరైనా వేరే దేశం వెళ్తే, ఆంధ్రప్రదేశ్ నుంచో, తెలంగాణ నుంచో, తమిళనాడు నుంచో, బీహార్ నుంచో వేరే దేశం వెళ్తే ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇండియా నుంచి వచ్చారు అని చెప్తారు. ఎందుకంటే మనకు భారతీయ పౌరసత్వం ఉంది. ఏ రాష్ట్రంలో పుట్టినప్పటికీ కూడా మనమంతా భారతీయులమే. ఎందుకు అంటే మనకు రాజ్యాంగం ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది. ద్వంద్వ పౌరసత్వం కనుక ఉన్నట్లయితే అక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులు బాధ్యతలు విడిగా ఉంటాయి, కేంద్రానికి సంబంధించిన హక్కులు బాధ్యతలు విడిగా ఉంటాయి. మంది ఏక పౌరసత్వం కాబట్టి ఒకే విధమైనటువంటి హక్కులు, ఒకే విధమైనటువంటి బాధ్యతలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒకే విధమైనటువంటి విధానం నడుస్తుంది. కనుక మనమంతా భారతీయ పౌరులం కనుక కేంద్ర ప్రభుత్వ విధానాలు మనకు అల్టిమేట్గా అంతిమంగా నిర్ణాయకమవుతూ ఉంటాయి. కనుక ఏక పౌరసత్వం భారత రాజ్యాంగంలోని ఒక ముఖ్య లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తరువాత స్వతంత్ర న్యాయశాఖ. సమాఖ్య వ్యవస్థలో సమాఖ్య విధానాన్ని నిలబెట్టడానికి అతి ప్రధానమైనటువంటి వ్యవస్థ ఈ స్వతంత్ర న్యాయశాఖ. భారత రాజ్యాంగం కూడాను స్వతంత్ర న్యాయశాఖను అంగీకరించింది. వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికి భారత రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని పరిరక్షించటానికి మనకు ఉన్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఆవిర్భవించింది. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే బాధ్యత కూడా దీని మీదే ఉంటుంది. రాజ్యాంగం ప్రభుత్వాంగాలపై విధించిన నిర్దిష్ట పరిమితులను అతిక్రమించే చర్య లేదా చట్టం చెల్లుబాటును పరిశీలించేటటువంటి బాధ్యత ఉన్నత న్యాయశాఖ మీదే ఉంటుంది. అలాంటి చట్టాలు రాజ్యాంగబద్ధమో కాదో విచారించి రాజ్యాంగబద్ధ శాసనాలను అంగీకరించి రాజ్యాంగ వ్యతిరేక శాసనాలను రద్దుపరిచేటటువంటి హక్కు ఈ న్యాయస్థానానికి ఉంది. సో ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయశాఖను మనం అమెరికన్ రాజ్యాంగం నుంచి గ్రహించి మన రాజ్యాంగంలో పొందుపరుచుకోవటం జరిగింది.
దీనివల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటి నుంచి వచ్చేటటువంటి ఒత్తిడిని ఎదుర్కొని స్వేచ్ఛగా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా పనిచేయటం కోసం ఈ స్వతంత్ర న్యాయశాఖ ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చేటటువంటి వివాదాలను పరిష్కరించటం, రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులను పరిరక్షించటం దీని ప్రధాన ధ్యేయంగా స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి న్యాయశాఖను రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఇంకా భారత రాజ్యాంగంలో కనిపించేటటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణం ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని ఈ ప్రాథమిక హక్కులు అమెరికన్ రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి తీసుకోవటం జరిగింది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని పొందుపరిచేటటువంటి అంశం చాలా చర్చకు దారితీసి చివరికి రెండు విధాలైనటువంటి హక్కుల్ని భారత రాజ్యాంగంలో పొందుపరచటం జరిగింది. న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందగలిగేటటువంటి హక్కుల్ని ప్రాథమిక హక్కులుగాను, న్యాయస్థానాల నుంచి రక్షణ పొందటానికి వీల్లేనటువంటి హక్కుల్ని ఆదేశిక సూత్రాల రూపంలోనూ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఈ ప్రాథమిక హక్కుల్ని పొందుపరిచారు. భారత రాజ్యాంగంలో మొత్తం 7 ప్రాథమిక హక్కుల్ని పొందుపరచడం జరిగింది. ఈ హక్కులు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు రాజ్యాంగంలో మనకు వివరించబడ్డాయి. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కుల జాబితాను గనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిది రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ చట్ట సమానత్వాన్ని, చట్టాల ద్వారా సమాన రక్షణను అందిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మనకు ఈ చట్ట సమానత్వ హక్కును వివరిస్తోంది. ఇక రెండవ హక్కు రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ హక్కు. ఇది ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను వివరించేటటువంటి హక్కు ఇది. ప్రతి వ్యక్తి కూడాను స్వేచ్ఛగా జీవించటానికి ఈ హక్కు అవకాశం కల్పిస్తోంది. ఇక 3వ హక్కు రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, పీడన నిరోధక హక్కు. వెట్టి చాకిరీని నిషేధించటానికి, బాల కార్మికులకు విముక్తి కల్పించటానికి ఇది ఉద్దేశించబడింది. భారత రాజ్యాంగంలోని 23, 24 అధికరణాలు ఈ పీడన నిరోధక హక్కును గురించి వివరిస్తున్నాయి. 4వది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్, మత స్వాతంత్రపు హక్కు. భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడాను
తమకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ఆ మతాన్ని అనుసరించడానికి, ఆ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి హక్కుంది. ఆర్టికల్లో ఉన్నటువంటి 25 నుంచి 28 అధికరణాల వరకు ఈ మత స్వాతంత్రపు హక్కును గురించి మనకు వివరిస్తున్నాయి. ఇక తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, విద్యా సాంస్కృతిక విషయక హక్కు. భారతదేశంలో ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గీయుల భాష, సంస్కృతి, లిపి, ఆచార సంప్రదాయాలను పరిరక్షించాలన్న ఉద్దేశ్యంతో అల్పసంఖ్యాక వర్గీయుల రక్షణ కోసం ఈ హక్కును రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 29, 30 అల్పసంఖ్యాక వర్గీయులకు సంబంధించినటువంటి రక్షణల గురించి మనకు వివరిస్తున్నాయి. ఇక మరొకటి రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. ప్రాథమిక హక్కులన్నిటిలోకి అత్యంత వివాదాస్పదమైనటువంటి హక్కు, ఎక్కువ సార్లు రాజ్యాంగ సవరణకు గురైనటువంటి హక్కు, సవరించబడిన ప్రతిసారి కూడాను గుణాత్మకంగా తగ్గుతూ పరిమాణాత్మకంగా పెరుగుతూ వచ్చినటువంటి హక్కు ఈ ఆస్తి హక్కు. ఆర్టికల్ 31 ఆస్తి హక్కును గురించి మనకు వివరిస్తోంది. ఆ తరువాతి కాలంలో ఆర్టికల్ 31లో ఉన్నటువంటి ఆస్తి హక్కు ప్రాథమిక జాబితాల నుంచి తొలగించబడి ఆదేశిక సూత్రాలలో ఏర్పాటు చేయబడింది. సో ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఆర్టికల్ 31లో ఉన్నటువంటి ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితాలో లేదు. ఇక చివరిది అత్యంత ప్రధానమైనటువంటిది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాం దీన్ని. హక్కుల అమలుకు హక్కు అని కూడా పిలుస్తారు దీన్ని. ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కులను మనం అనుభవించాలంటే, వాటిని న్యాయస్థానాల ద్వారా మనం రక్షించుకోవాలి అంటే మనకు న్యాయస్థానానికి వెళ్ళటానికి అవకాశం కల్పిస్తున్నటువంటి హక్కు ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా న్యాయస్థానాలు మనకున్నటువంటి ప్రాథమిక హక్కులను కాపాడుతూ ఉంటాయి. కనుక భారత రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు చేర్చబడి ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి. సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడన నిరోధక హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా విషయక సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవి ప్రస్తుతం మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు వీటితో పాటు ఆదేశిక సూత్రాలు కూడాను చేర్చబడ్డాయి. ఈ ఆదేశిక సూత్రాలను మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవటం జరిగింది. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలను పొందుపరచటం జరిగింది. ప్రాథమిక హక్కులు
న్యాయస్థానాల ద్వారా మనం రక్షించుకోవటానికి వీలైనటువంటి హక్కులైతే ఆదేశిక సూత్రాలు న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందటానికి వీలైనటువంటి హక్కులు, అంటే సంవర్ధక హక్కుల రూపంలో వీటిని పొందుపరచడం జరిగింది. ఇవి ప్రభుత్వ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి అమలు జరిగేటటువంటి హక్కులు. అంటే ప్రభుత్వం తనకిష్టమైతే వీటిని అమలు చేస్తుంది, లేకపోతే లేదు. ఇవి ఒక రకంగా ప్రభుత్వానికి ఇవ్వబడినటువంటి లేదా రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఆదర్శాలుగా మనం భావించవచ్చు. వీటిని సాధించటానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అయితే వీటిని ప్రభుత్వం అమలు చేయటం లేదు అని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళి మాత్రం పొందటానికి వీటికి అవకాశం లేదు. ఈ ఆదేశాల ప్రాతిపదికగా ఆదేశిక సూత్రాల ఆధారంగా ఆధునిక ప్రజాస్వామిక భారత రాజ్యాంగం నిర్మితం కావాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. ఆర్టికల్ 37 ప్రకారం ఈ ఆదేశిక సూత్రాలను దేశ పాలనలో మౌలిక సూత్రాలుగా పరిగణించి ప్రభుత్వం చట్టాలను తయారు చేయాలి. ప్రజలను ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి పరిచి సంక్షేమ రాజ్యాన్ని సాధించటమే వీటి ప్రధానమైనటువంటి లక్ష్యంగా చెప్పబడింది. అంటే ప్రభుత్వానికి అవకాశం ఉన్నంత వరకు వీటిని అమలు చేసే ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుత్వాన్ని బలవంతంగా ఎవరు కూడాను వీటిని అమలు చేసే ప్రయత్నం మాత్రం చేయలేరు. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉన్నటువంటి హక్కులు. మరి ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వాలు శాసనాలు చేసినప్పుడు ఆ శాసనాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి ప్రాథమిక హక్కుల రక్షణ కోసం కొంతమందిని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అట్లాంటి సందర్భాలలో ఉన్నత న్యాయస్థానం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ ఆదేశిక సూత్రాల అమలుకు చేసినటువంటి చట్టాలన్నింటినీ కూడాను రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి ప్రకటించింది. ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులే ఉన్నతమైనవి కనుక ఆదేశిక సూత్రాల అమలు పేరుతో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటానికి వీల్లేదు అని చెప్పి న్యాయస్థానాలు పేర్కొన్నాయి. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య ఏర్పడినటువంటి ఈ సంఘర్షణను ప్రభుత్వం 25వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించి ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా చేయబడినటువంటి చట్టాలు ఏవీ కూడాను ప్రాథమిక హక్కులకు, మరీ ముఖ్యంగా సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఎవరూ కూడాను న్యాయస్థానాలలో వాదించటానికి వీల్లేదు అని చెప్పి రాజ్యాంగాన్ని సవరించారు. దీంతో ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలే ముఖ్యమైనవి అనేటటువంటి ఆదేశిక సూత్రాలే ముఖ్యమైనవి అని రాజ్యాంగం పేర్కొన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే ఎక్కువ విలువ ఇవ్వటం జరుగుతుంది. ఇక భారత రాజ్యాంగంలో మనకు కనిపించేటటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు ఇవి వాస్తవంగా
1950 రాజ్యాంగంలో పొందుపరచబడలేదు. ఇవి 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం ఈ ప్రాథమిక హక్కుల్ని భారత రాజ్యాంగంలోని 4వ అధ్యాయంలో, అంటే ఆదేశిక సూత్రాల తరువాత ఆర్టికల్ 51A అనే నూతన అధికరణాన్ని ఏర్పాటు చేసి ఆ నూతన అధికరణంలో 10 ప్రాథమిక విధుల్ని చేర్చడం జరిగింది. పౌరులందరూ కూడాను తప్పనిసరిగా ఈ ప్రాథమిక విధులను పాటించవలసి ఉంటుంది. సో భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక విధులు ఈ విధంగా ఉన్నాయి. ఒకటి, రాజ్యాంగాన్ని, దాని లక్ష్యాలను, వ్యవస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని పౌరులందరూ గౌరవించాలి. 2, స్వాతంత్ర సాధన ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన ఉన్నత లక్ష్యాలను పౌరులందరూ గౌరవించి ఆచరించాలి. 3, దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను పరిరక్షించాలి. 4, దేశానికి అవసరమైనప్పుడు జాతీయ సేవకు సంబంధించిన కార్యకలాపాలలో పౌరులందరూ పాల్గొనాలి. 5, మత, భాష, ప్రాంత, వర్గ విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరూ సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. 6, మహిళల గౌరవ ప్రతిపత్తికి భంగం కలిగించే చర్యలను విడనాడాలి. 7, భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబించే మన సంస్కృతి వారసత్వాలను గౌరవించి పరిరక్షించాలి. 8, ప్రకృతి రమణీయతను పరిరక్షించాలి. అలాగే ప్రాణికోటి పట్ల భూత దయతో ఉండాలి. 9, శాస్త్రీయ మానవత పరిశీలన సంస్కరణ దృక్పథాలను పెంపొందించుకోవాలి. 10, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించి హింసాయుత చర్యలను విడనాడాలి. ఇవి భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి 10 ప్రాథమిక విధులు. సో వీటి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడాను సత్పౌరులుగా, మంచి పౌరులుగా మెలుగుతూ బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా నడుచుకోవాలి అని చెప్పి ప్రభుత్వం ఈ ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇక రాజ్యాంగం యొక్క మరొక లక్షణం అద్వితీయ పత్రం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక విషయాలు ప్రపంచ రాజ్యాంగాల నుంచి సంగ్రహించబడ్డాయి. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తరువాత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రపంచంలోని అనేక దేశాలలో పర్యటించి ఆయా దేశ రాజ్యాంగాలను నిశితంగా పరిశీలించి ఆయా రాజ్యాంగాలలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నింటినీ కూడాను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇతర రాజ్యాంగాల నుంచి భారతదేశ రాజ్యాంగంలోకి తీసుకున్నటువంటి అంశాలను కనుక చూసినట్లయితే చాలా భాగం
1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవటం జరిగింది. అలాగే అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కుల్ని, సుప్రీం కోర్టును మరియు న్యాయ సమీక్ష ఈ 3 విషయాలను అమెరికన్ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం. అలాగే ఇంగ్లాండ్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ వ్యవస్థను మనం తీసుకున్నాం. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య విధానాన్ని మనం ఇంగ్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఇక ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితాను మనం తీసుకున్నాం. ఉమ్మడి జాబితాను ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకోవటం జరిగింది. సో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాలను పరిశీలించి ఆయా రాజ్యాంగాలలో ఉన్నటువంటి మంచి విషయాలన్నింటినీ కూడాను మన రాజ్యాంగంలో పొందుపరుచుకోవటానికి మనం ప్రయత్నం చేశాం. 1935 చట్టాన్ని భారత రాజ్యాంగం చాలా వరకు ఆదర్శంగా తీసుకుంది అని నార్మన్ డి పాల్మర్ పేర్కొనడం జరిగింది. The Indian Constitution of 1950 was modeled in large part after the Act of 1935 అని నార్మన్ డి పాల్మర్ తెలియజేశారు. అలాగే భారత రాజ్యాంగంలో స్వకీయత కన్నా విదేశీ సాంప్రదాయాల అనుకరణే ఎక్కువగా ఉంది అని ఎంవిపిలే అభిప్రాయపడటం జరిగింది. Thus the Constitution of India is the result of considerable initiation and adoption rather than originality అన్నాడు ఆయన. స్వకీయత కన్నా విదేశీ సాంప్రదాయం అంటే ఇతర దేశాల నుంచి మనం ఇతర రాజ్యాంగాల నుంచి అనేక విషయాలను తెచ్చుకున్నాం కాబట్టి విదేశీ సాంప్రదాయాల అనుకరణే ఎక్కువగా ఉంది అని చెప్పటం జరిగింది. ఆ తర్వాత సామాజిక రాజకీయ స్వయం నిర్ణయాధికార స్వేచ్ఛను విజయవంతంగా ఆచరణలో పెట్టడం భారతదేశ రాజ్యాంగ ప్రత్యేకత అని అరవింద్ ఘోష్ అభిప్రాయపడటం జరిగింది. అలాగే ఐవర్ జెన్నింగ్స్, the Indian Constitution is the lengthest and the most detailed in the world. సో ఇవన్నిటినీ మన రాజ్యాంగంలో తీసుకోవటం వల్లనే మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా పెద్ద విపుల రాజ్యాంగంగా ఏర్పడింది అని చెప్పి ఐవర్ జెన్నింగ్స్ పేర్కొన్నాడు. మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశ్యం ఒరిజినల్ లేదా అద్వితీయమైన రాజ్యాంగాన్ని ఏర్పరచడం కాదు. వారు కోరింది సరిగా పనిచేయగల రాజ్యాంగాన్ని. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన పరిస్థితులను, అనేక అంశాలను వివిధ రాజ్యాంగాల నుంచి తీసుకోవటం జరిగింది అని ఎంపీ శర్మ అభిప్రాయపడ్డాడు. అంటే మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం ఒక అద్వితీయమైన లేదా స్వయంగా తయారు చేసేటటువంటి స్వంతంగా రాసినటువంటి రాజ్యాంగం కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే సరిగా పనిచేసేటటువంటి రాజ్యాంగం కావాలి. ఆ ఉద్దేశంతోనే అనేక దేశాల రాజ్యాంగాలలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలన్నింటినీ కూడాను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. It was not the purpose of our constitution makers to produce
original or unequal constitution. What they wanted was a good and వర్కబుల్ వన్ అని ఎంపీ శర్మ అభిప్రాయపడ్డాడు. సో ఇవన్నీ కూడాను వివిధ దేశాల నుంచి ఆయా రాజ్యాంగాల నుంచి తీసుకున్నటువంటి మంచి విషయాల వల్ల అయితేనేమి, భారత రాజ్యాంగ నిర్మాతల ముందు చూపుతో అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించటం, భారతదేశానికి అవసరమైనటువంటి అన్ని అంశాలను కూడాను పొందుపరచడానికి ప్రయత్నం చేయటం, భారతదేశ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కూడాను దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయాన్ని కూడాను సవివరంగా చర్చించడానికి ప్రయత్నించడంతో భారత రాజ్యాంగం విపుల రాజ్యాంగంగా, పెద్ద రాజ్యాంగంగా రూపాంతరం చెందింది. సో ఇవి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడాను ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక క్లాస్లో మరొక టాపిక్తో మనం కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.